వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ప్రజెంట్ ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 10 దాటితే బయటకు పోలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాబోయే 2 రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఇలానే ఎండలు కొనసాగుతాయి. ఏప్రిల్ 7, 2008 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక తెలంగాణలో ఈ సమ్మర్ సీజన్లో ఫస్ట్ టైం 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెదర్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో 41.3, నిజామాబాద్లో 41.2, మెదక్, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. స్టేట్ వైడ్ గా ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. స్కూల్ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ కూలీల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎస్. Stay tuned for more updates, like, share and subscribe.